రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు ఎక్సైజ్ అధికారులు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దసరా పండుగ కోసం అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను సీజ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అడ్డుకుంటున్నారు. గోవా, హర్యానా, ఢిల్లీ, లక్నో నుంచి అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న లిక్కర్ను సీజ్ చేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రికార్డుల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 21 వరకు 12,700 ఫుల్ బాటిల్స్ సీజ్ చేశారు అధికారులు. 644 కేసులు నమోదు చేశారు. 381 మందిని అరెస్ట్ చేసి 86 వెహికల్స్ సీజ్ చేశారు. ఈ నెల 17 నుంచి 21 వరకు 4 రోజుల్లోనే 17,050 బాటిల్స్ పట్టుకున్నారు. నాన్ డ్యూటీ లిక్కర్ సేల్స్ పై నిఘా చర్యలు ముమ్మరం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గ్రేటర్ పరిధిలోని వైన్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. శంషాబాద్లో 125 ప్రీమియం బాటిళ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. నాన్ డ్యూటీ లిక్కర్ భారీ సేల్స్ జరుగుతున్నట్లు సమాచారంతో తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ పోలీసులు. ముషీరాబాద్లో జానీవాకర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నాన్ డ్యూటీ లిక్కర్ అమ్మిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు ఎక్సైజ్ పోలీసులు. మద్యం అక్రమ రవాణా ఎక్సైజ్ శాఖ కట్టడి చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, అక్రమ మద్యంపై అధికారుల చర్యలు ఎలా ఉన్నాయి? అంటే సూర్య దసరాకు ఏం చేస్తారంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి మద్యాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే మిగతా చోట్ల చాలా తక్కువగా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. అట్లనే హర్యానా కావచ్చు, లేదంటే గోవా కావచ్చు, లక్నోలో కావచ్చు. ఇక్కడ నుంచి ఈ రాష్ట్రాల నుంచి, ఈ ప్రాంతాల నుంచి మన తెలంగాణకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తారు. అవేంటంటే పన్ను చెల్లించని మద్యంగా మనం చెప్పుకోవచ్చు. సో పన్ను చెల్లించకుండా తక్కువ రేట్లో వచ్చిన వాటిని మన తెలంగాణకు తీసుకొచ్చి దసరా ఫెస్టివల్ వస్తుంది కదా, ఈ సందర్భంగా సేల్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకు కొంత ఎక్కువగా మార్జిన్ వస్తుంటుంది. సో ఇట్లా రెగ్యులర్గా జరుగుతుంది. అయితే ఇప్పటికే కొన్ని టీంలను ఎక్సైజ్ డిపార్ట్మెంటు కొన్ని టీంలను ఏర్పాటు చేసింది, నిఘా పెంచింది. ఇప్పుడు గోవా నుంచి రైల్లో వస్తే చెక్ చేయడం, అట్లనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా అక్కడ కూడా చెక్ చేయడం. ఏదైతే లిమిట్ ఉంటుందో ఆ బాటిల్స్ కాకుండా అదనంగా తీసుకొస్తే వాటిని సీజ్ చేస్తారనమాట. సో అట్లనే మనకు దాదాపుగా ఈ వారం రోజుల్లోనే సుమారుగా 1750 ఏమో నిన్నటి వరకు సీజ్ చేశారు. ఇవాళ ఉదయం కూడా కొన్ని బాటిల్స్ దొరికాయి. దాదాపుగా ఒక 150 నుంచి 200 వరకు కూడా బాటిల్ దొరికాయి. వాటిని కూడా సీజ్ చేశారు. అంటే మొత్తం ఒక 2000 బాటిల్స్ ఫుల్ బాటిల్స్ ఈ వారం రోజుల్లో, అంటే ఈ నెల 17 నుంచి 22 వరకు, ఈ రోజు వరకు దాదాపుగా 1750 ఒక 125 ఇంకొక కొన్ని బాటిల్స్ ఉన్నాయి. అవన్నీ కలిపితే దాదాపుగా ఒక 2000 ఫుల్ బాటిల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. ఇక ఒకసారి లెక్క మనం చూస్తే 2024లో 16,500 ఫుల్ బాటిల్స్ని అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంటు స్వాధీనం చేసుకుంది. ఒక 935 కేసులు నమోదు చేశారు. ఒక 513 మందిని అరెస్ట్ చేశారు. 89 వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. ఇది 2024 లెక్క, దాదాపుగా 16,500 ఫుల్ బాటిల్స్. ఇక మరోవైపు ఈ 2025 లెక్క చూస్తే ఈ సెప్టెంబర్ వరకు, ఈ రోజు వరకు లెక్క చూస్తే సెప్టెంబర్ 21 వరకు మనకు ఉన్నటువంటి డేటా ప్రకారం 12,700 ఫుల్ బాటిల్స్, అంటే డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. అది 100 పేపర్స్ కావచ్చు, శివాశ్రీగల్ కావచ్చు, లేదంటే రెడ్ లేబుల్ కావచ్చు, మిగతా ప్రీమియం బ్రాండ్స్ అన్నీ కూడా. అంటే తెలంగాణ మార్కెట్ ఏంటంటే బీర్ మార్కెట్ ఉంటుంది, అట్లనే కొంత ప్రీమియం బ్రాండ్ మార్కెట్స్ ఎక్కువగా ఉంటాయి. మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలించినప్పుడు కొంత కాస్ట్లీ లిక్కర్ని తీసుకొచ్చి అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. సో అందులో భాగంగానే మొత్తం టీమ్స్ అన్ని కూడా దృష్టి పెట్టి ఇప్పుడు సెప్టెంబర్ 21 వరకు 12,700 ఫుల్ బాటిల్స్ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీజ్ చేసింది. మరొక 644 కేసులు నమోదు చేశారు. 381 మందిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇంకొక వైపు 86 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే మెయిన్గా 4 వీలర్స్ని వాడతారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి మనకు హైదరాబాద్ రావడానికి 4 వీలర్స్ ఏదైనా టూర్కి వెళ్ళి అట్లనే వచ్చేటప్పుడు ఈ అక్రమ మద్యాన్ని, అంటే పన్ను చెల్లించినటువంటి ఈ లిక్కర్ని తీసుకొస్తుంటారు. అట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు దొరికిపోతుంటారు. ఇంకొక వైపు గోవా నుంచి ట్రైన్లో తీసుకొస్తూ ఉంటారు. ఎక్కువ గోవా టూర్కి వెళ్తుంటారు, మనకు తెలిసినటువంటి విషయమే. సో గోవా, తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి యువత కావచ్చు, లేదంటే ఈ వ్యాపారంలోనే ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్మేందుకు ప్రయత్నం చేస్తుంటారు. సో చాలామంది దొరుకుతున్నారు. ఇక ఇందాక చెప్పినట్టుగా మొత్తం ఒక 2000 ఫుల్ బాటిల్స్ వరకు ఈ వారంలోనే సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫుల్ బాటిల్స్ని ఏం చేస్తారనేది చాలామందికి డౌట్ ఉంటుంది. తిరిగి అమ్ముతారా, లేదంటే వేలం వేస్తారని. కానీ వేలం వేయరు, అమ్మరు. కేవలం వీటిని క్రాస్ చేస్తారనమాట. ఒక
బుల్డోజర్ లాంటి వెహికల్ తీసుకొచ్చి మొత్తం ఫుల్ బాటిల్స్ అంతా పెట్టి సీజ్ చేసినటువంటి ఫుల్ బాటిల్స్ మొత్తం కూడా డ్యామేజ్ చేసేస్తారు. సో ఇవి అమ్మడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంటు చట్టం ప్రకారం ఇవి అమ్మడానికి వీల్లేదు, వేలం వేయడానికి వీల్లేదు, మొత్తం కూడా ఇవి క్రాచ్ చేస్తారంటే పలగొడతారనమాట. సో కాబట్టి ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉంటుంది. దసరాకు మెయిన్గా ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. సో దసరా పండగ వచ్చిందంటే ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించినటువంటి మద్యం మన తెలంగాణకు వస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుంది. సో మిగతా అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి, తర్వాత హర్యానా నుంచి, లక్నో నుంచి, తర్వాత గోవా నుంచి ఎక్కువగా మనకు మద్యం వస్తుంది ట్రైన్లలో. కాబట్టి ఈ టీమ్స్ అన్నీ కూడా ట్రైన్ మనకు సికింద్రాబాద్కు చేరుకోగానే ఈ టీమ్స్ అన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి STF టీం అంటే స్టేట్ టాస్క్ ఫోర్సు, అట్లనే డిస్టిక్ టాస్క్ ఫోర్సు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, అట్లనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈ 4 రకాలైనటువంటి టీములన్నీ కూడా ఆ ట్రైన్ రాగానే గోవా నుంచి సికింద్రాబాద్కు ట్రైన్ చేరుకోలేదా హైదరాబాద్ నాంపల్లికి చేరుకోగానే వీళ్ళ టీమ్స్ అన్నీ కూడా ట్రైన్ ఎక్కి ట్రైన్లో చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు లిమిట్ మించి తీసుకొస్తున్నటువంటి లిక్కర్ను సీజ్ చేస్తుంటారు. అట్లనే ఈరోజు కూడా సీజ్ చేశారు, నిన్న మొన్న కూడా సీజ్ చేస్తున్నారు. సో మెయిన్గా ప్రీమియం బ్రాండ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. చాలామంది ఇప్పటికే పోలీసులు కూడా ఇట్లాంటి అక్రమంగా మద్యాన్ని తరలించేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే చెప్పారు. కొంతమంది తెలవక కూడా తీసుకొస్తుంటారు. సో కేసులు నమోదైతే జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తూ వస్తుంది, దసరా పండుగ వస్తుంది, మీరు అక్రమంగా మద్యాన్ని తరలించి అమ్మాలనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా కేసులు నమోదైతే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంత లిమిట్ అయితే ఉందో ఆ లిమిట్ని మాత్రమే పట్టుకొచ్చుకోండి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకొక వైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఈ మధ్య భారీగా ఈ విదేశీ మద్యం లభిస్తుంది అనమాట. విదేశీ మద్యం ఏంటంటే ఒక 4 బాటిల్స్ పట్టుకొని రావడానికి అనుమతి ఉంది. అంతకంటే మించి కనుక తీసుకొస్తే అది అక్రమ మద్యం అవుతుంది, పన్ను చెల్లించని మద్యం అవుతుంది. కాబట్టి దాన్ని ఎక్సైజ్ అధికారులు లేదంటే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ వాటి పట్టుకొని సీజ్ చేస్తారు. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇస్తారు, వాళ్ళు దీనిపై కూడా సీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దసరా పండుగ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మీకు కావాల్సినటువంటి మద్యం అందుబాటులో ఉంది. సో డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ప్రీమియం బ్రాండ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ కొనుక్కోండి, రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను చెల్లించండి. అంతేగాని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తే ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది, కేసులు నమోదు చేసి జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే సూచిస్తున్నారు. చాలా భారీ మొత్తంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని, పన్ను చెల్లించినటువంటి మద్యాన్ని తరలిస్తున్నారు. దొరికిపోయి అటు డబ్బులు వేస్ట్, ఇంకొక వైపు మద్యం కూడా దాన్ని కూడా మద్యం బాటిల్స్ అన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంటు పగలగొడతాయి సీజ్ చేసిన తర్వాత. కాబట్టి అదంతా వృధా అవుతుంటుంది. కాబట్టి డబ్బులు పోతాయి, కేసులు నమోదు అవుతుంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మద్యాన్ని, పన్ను చెల్లించినటువంటి మద్యాన్ని మీరు తరలించకండి. మనకు తెలంగాణలో మద్యం లభిస్తుంది, వైన్ షాపులు ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొనుక్కోండి అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూచిస్తుంది. ఇది మనకు పన్ను చెల్లించని మద్యం రవాణాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.